భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు ఒక మంచి కథతో పాటు భగవద్గీత గొప్పతనం గురించి చెప్పుకుందాం. ఒకరోజు ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ అంటే భిక్షం అడుగుతూ ఉండేది. ఒకరోజు ఆ గుడి నుంచి ఒక సాధువు గారు ఆ ముసలావిడను ఇలా అడిగారు, మీరు మంచి కుటుంబానికి చెందినవారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా, మరి రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది, బాబు, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయినా చాలా సంవత్సరాలైంది. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం నా అవసరాలకి అయిపోయింది. నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను. కష్టం చేసి డబ్బును సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా భిక్షం అడుగుతున్నాను. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు, మీకోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా? ఆ ముసలావిడ ఇలా చెప్పింది, నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థంగా ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపలికి ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతారు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడ చదువు రాదు, అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు. ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మనం కూడా కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమి. మనమందరం దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది, కానీ మనకు భగవద్గీత ఎంతో విలువైన సంపదో అర్థం అవ్వటం లేదు. మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపేస్తూ ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడలాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకుని మన ఇంట్లో పైన అర్మర్లో కానీ భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచంలో మొత్తం ఒక భారత దేశ ఆధ్యాత్మిక సంపద సెల్యూట్ చేస్తుంది, కానీ మనం సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగులో బారిన పడుతున్నాం. సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం ఇది భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో